పాపం సన్ రైజర్స్ హైదరాబాద్ కొండంత స్కోర్ చేసింది. అద్భుత ఫామ్లో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును మట్టి కరిపించింది. కానీ అనుకున్నది మాత్రం దక్కలేదు. క్వాలిఫైయర్ 1 బెర్తును కొద్దిలో అయితే చేజార్చుకున్నటువంటి సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్లో భాగంగా ఎలిమినేటర్ ఆడక తప్పదని చెప్పుకోవాలి. ఏదైతే పట్టికలో బెంగళూరు, గుజరాత్, సన్ రైజర్స్ 18 పాయింట్లతో సమానంగా నిలిచినా కూడా రన్ రేట్లో మెరుగ్గా ఉన్నటువంటి బెంగళూరు అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. రెండో స్థానంలో ఉన్నటువంటి గుజరాత్ టైటాన్స్ ఆ జట్టు 26న క్వాలిఫైయర్ ఆడుతుంది. ప్లే ఆఫ్స్లో 4వ బెర్త్ సొంతం చేసుకునే జట్టుతో 27న సన్ రైజర్స్ ఎలిమినేటర్లో తలపడనుంది. గెలిచిన సన్ రైజర్స్లో ఆనందం లేదు. ఓడినా బెంగళూరుదే సంబరమయ్యింది. శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ అనంతరం దృశ్యాలివి. ఇక మ్యాచ్లో గెలిచే అవకాశం లేదని భావించినటువంటి బెంగళూరు జాగ్రత్తగా ఆడి క్వాలిఫైయర్ 1లో నిలిచేందుకైతే అవసరమైనటువంటి రన్ రేట్ను సాధించింది. కానీ ఆ జట్టు 55 పరుగుల తేడాతో ఓడింది. తొలుత సన్ రైజర్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 255 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అభిషేక్ శర్మ 56, ఇషాన్ కిషన్ 79, హెన్రిచ్ క్లాసెన్ 51 పరుగులు చేశారు. ఇక నితీష్ కుమార్ రెడ్డి కూడా 29 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు. బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులకు పరిమితమైపోయింది. వెంకటేష్ అయ్యర్ 44, కెప్టెన్ రజత్ పటిదార్ 56, కృణాల్ పాండ్యా 41 నాటౌట్తో బెంగళూరుకు కావాల్సినటువంటి రన్ రేట్ అందించడంలో విజయవంతమయ్యారు. అయితే లక్ష్యం 256 పరుగులే అయినా కూడా ఇరు జట్లు 2 సొంత టార్గెట్లతో బరిలో దిగాయి. 166 పరుగులలోపు బెంగళూరును కట్టడి చేస్తే టాప్ 2లో అడుగు పెట్టవచ్చన్నది సన్ రైజర్స్ ఆశ. అప్పుడు బెంగళూరు 3వ స్థానానికి పడిపోతుంది. 178 పరుగులు సాధిస్తే బెంగళూరు పాయింట్ల పట్టీలో నంబర్ 1గానే కొనసాగుతుంది. అయితే సన్ రైజర్స్ ఆశలపైన నీళ్లు చల్లుతూ ఆరంభంలో వెంకటేష్ అయ్యర్ ఎదురుదాడికి దిగాడు. కమిన్స్ తొలి ఓవర్లలో సిక్సర్, బౌండరీలతో అయితే మొదలుపెట్టినటువంటి అతను ఇక శివాంత్ కుమార్ బౌలింగ్లో విధ్వంసం సృష్టించాడు. 3 సిక్సర్లు, 1 బౌండరీతో 23 పరుగులు పిండేసుకున్నాడు. మరి దీంతో 3.4 ఓవర్లలోనే బెంగళూరు స్కోరు 50 దాటేసింది. ఇక ఇషాన్ మలింగా షార్ట్ పిచ్ బంతికి కూడా వెంకటేష్ ఇక షాకిబ్ హుస్సేన్ ఓవర్లలో విరాట్ కోహ్లీ 15 పరుగులతో అయితే వెంటనే అవుట్ అవ్వడంతో అయితే బెంగళూరు వేగానికి బ్రేకులు పడ్డట్లయింది. ఇక ఓపెనర్ల వికెట్లు కోల్పోయినా కూడా 75/2తో అయితే అంటే 2 వికెట్లు కోల్పోయి 75 పరుగులతో అప్పటికి పవర్ ప్లేను బెంగళూరు గౌరవప్రదంగానే ముగించింది. అయితే సన్ రైజర్స్ క్రమశిక్షణతో బౌలింగ్ చేయడంతో బెంగళూరు బ్యాటర్లకు పరుగులు రాబట్టడం కష్టమైపోయింది. పవర్ ప్లే తర్వాతి 4 ఓవర్లలో ఇక 24 బంతులలో అయితే బెంగళూరుకు 25 పరుగులే వచ్చాయి. ఇన్నింగ్స్ అర్ధభాగం ముగిసేసరికి బెంగళూరు స్కోరు అంటే 3 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. ఇక విజయం సాధించడం కష్టమని చెప్పి భావించినటువంటి బెంగళూరు 178 లక్ష్యంగా కదిలింది. ఇక రజత్ పటిదార్, కృణాల్ పాండ్యా అనవసర షాట్లకు పోలేదు. ఇక సింగిల్స్ తీసుకుంటూ చెత్త బంతిని కూడా బౌండరీకి తరలిస్తూ ఇక నిదానంగా అయితే బ్యాటింగ్ కొనసాగించారు. 16.4 ఓవర్ల వద్ద బెంగళూరు 166 స్కోరు అందుకోవడంతో పాయింట్ల పట్టీలో సన్ రైజర్స్ 2వ స్థానం ఆశలు గల్లంతయ్యాయి. ఇక మరో 9 బంతులు ఆడి 178 స్కోరుకు చేరుకున్న బెంగళూరు నంబర్ 1 స్థానాన్ని పదిలం చేసుకుంది. చివర్లలో కృణాలు వేగంగా ఆడటంతో అయితే బెంగళూరు 200 పరుగులను కూడా అందుకోవడం జరిగింది. టాప్ 2లో ఉండి తొలి క్వాలిఫైయర్స్ ఆడే అర్హత సాధిస్తే బాగుండేదని చెప్పేసి సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు అనుకొని ఉంటారు. మరి కీలకమైనటువంటి పోరులో ఆర్సీబీ పైన విజయం సాధించిన 3వ స్థానానికే పరిమితం కావాల్సి రావడం పైన అయితే కాస్త బాధపడి ఉంటారు. అయినా కూడా కంగారు అక్కర్లేదు. మరి ఇలాంటి పరిస్థితిని సన్ రైజర్స్ 2016లోనూ ఎదుర్కొని విజయవంతంగా నిలిచిందని చెప్పేసి చరిత్ర చెబుతోంది. సరిగ్గా 10 ఏళ్ల కిందట సన్ రైజర్స్ మ్యాచ్ తీరు కూడా ప్రస్తుత విధానంగానే ఉండేది. సన్ రైజర్స్ 3వ స్థానంలోనే ఇక నాకౌట్లో తలపడింది. ఐపీఎల్ కప్పును ఇక
స్వగర్వంగా అయితే చేజిక్కించుకుంది ఆ టైంలో. మరి ఇలా ఎలిమినేటర్ ఆడి ఫైనల్కు చేరి టైటిల్ను సొంతం చేసుకున్నటువంటి ఏకైక జట్టు సన్ రైజర్స్ కావడం గమనార్హం. మరి ఇప్పుడు మరోసారి 2016 రిపీట్ను ఆ ఫీట్ను కూడా మరి రిపీట్ చేసే అద్భుత ఛాన్స్ ముందుకొచ్చింది. మరి అప్పుడు ఇప్పుడు ఆస్ట్రేలియాలకు చెందినటువంటి సారథులే ఉండడం కూడా మరో విశేషం అని చెప్పుకోవాలి. డేవిడ్ వార్నర్ నాయకత్వాన 2016 ఐపీఎల్ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ బరిలోకి దిగింది. మొత్తం 14 మ్యాచ్ల్లో 8 విజయాలు నమోదు చేసింది. గుజరాత్ లయన్స్ అంటే 18 అగ్రస్థానం దక్కించుకోగా మరి ఆర్సీబీ 16 పాయింట్లతో రెండో ప్లేస్ను అయితే సాధించింది. లీగ్ స్టేజ్లో చివరి మ్యాచ్ గెలిచిన ఇక నెట్ రన్ రేట్ కారణంగా సన్ రైజర్స్ హైదరాబాద్ 16 పాయింట్లతో మూడో స్థానానికి పరిమితమైపోయింది. అప్పుడు ఆర్సీబీనే టాప్ 2లో వెళ్లేందుకు అయితే మనకు అడ్డుగా నిలిచింది. అయితే ఫైనల్లో ఆర్సీబీతోనే ఎస్ఆర్హెచ్ ఢీకొట్టుకోవడం కూడా గమనార్హమని చెప్పుకోవాలి. హేమాహేమి క్రికెటర్లు మంచి ఫామ్లో ఉన్న రోజులవి. విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్, ఏబీడీ, ఇక శిఖర్ ధావన్, గౌతమ్ గంభీర్, క్రిస్ గేల్ పరుగుల వరదలను పారించారు. మరీ ముఖ్యంగా కోహ్లీ ఏకంగా 973 పరుగులు చేసి పీక్ ఫామ్లో ఉండేవారు. మరి ఇప్పటికీ ఆ రికార్డు ఇంకా పదిలంగానే ఉంది. ఇక వార్నర్ కూడా 848 రన్స్ చేశాడు. తొలి క్వాలిఫైయర్లో గుజరాత్ లయన్స్ను ఆర్సీబీ ఓడించి నేరుగా ఫైనల్కు చేరుకుంది. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలిమినేటర్లో కేకేఆర్ను చిత్తు చేసి రెండో క్వాలిఫైయర్కు అర్హత సాధించింది. అక్కడ గుజరాత్ను ఓడించి టైటిల్ పోరుకు వెళ్ళింది. ఇప్పుడంటే 220+ స్కోరునైనా కూడా అలవోకగా ఛేదించడం చూస్తూ ఉన్నాం. కానీ 4-5 ఏళ్ల ముందు వరకు కూడా 200+ అంటేనే భారీ స్కోరు లెక్కన ఉండేది. ఇక 2016 సీజన్ ఫైనల్లో ఆర్సీబీకి సన్ రైజర్స్ ఏకంగా 209 పరుగులనైతే లక్ష్యంగా నిర్దేశించింది. అయితే క్రిస్ గేల్, కోహ్లీ వంటి డేంజరస్ బ్యాటర్లు ఉన్నప్పుడు అదేమంతా పెద్ద టార్గెట్ కాదని చెప్పేసి ఆర్సీబీ అభిమానులు భావించారు. సన్ రైజర్స్కు కీలకమైనటువంటి భువనేశ్వర్, ఇక బెన్ కటింగ్స్, ముస్తాఫిజుర్ రెహమాన్తో కూడినటువంటి బౌలింగ్ దళం ఉంది. ఇక అనుకున్నట్లుగానే క్రిస్ గేల్ 76, విరాట్ కోహ్లీ 54 పరుగులతో నిలిచారు. కానీ మిగతా బ్యాటర్ల నుంచి అయితే పెద్దగా స్కోర్ రాబట్టలేకపోయారు. ఇక ఏదైతే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ బెన్ కటింగ్ అంటే రెండు వికెట్లు తీసి 35 పరుగులు ఇచ్చి ఆర్సీబీని దెబ్బ కొట్టాడనే చెప్పుకోవాలి. ఆఖర్లో సచిన్ బాబీ, ఇక కేఎల్ రాహుల్ ప్రయత్నించినా కూడా కేవలం 8 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైపోయింది. ఇక తొలిసారిగా కప్పును నెగ్గాలనే కళ అక్కడితో అయితే ఆగిపోయింది. మరోవైపు సన్ రైజర్స్కు అదే మొదటి టైటిల్ అయింది. సన్ రైజర్స్ అభిమానులు ఈ సీజన్ ప్రారంభం నుంచే 2016 సీన్ రిపీట్ కాబోతుందంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేశారు. ఇప్పుడు పరిస్థితులు కూడా అలానే రావడం గమనార్హం. ఎలిమినేటర్లో గెలిచి ఆర్సీబీ గుజరాత్ మ్యాచ్లో ఓడిన టీంతో అయితే రెండో క్వాలిఫైయర్లో తలపడాలి. ఇక ప్యాట్ కమిన్స్ నాయకత్వంలో ఫైనల్కు చేరుకుని 10 ఏళ్ల రెండో కప్పు నిరీక్షణకైతే తెర దించాల్సిన అవసరం కూడా ఏర్పడినట్లు తెలుస్తోంది.